Hello, welcome to another lecture of the forest mensuration. The Wheeler's pentaprism is used for measuring. Oh, sorry, I'm very sorry. Is used for measuring the upper stem diameter. So Wheeler's pentaprism ఏంటంటే జస్ట్ ఇది ఒక వెడ్జ్ ప్రిజం లాగే ఉంటుంది. బట్ మెయిన్ వచ్చేసరికి దీంట్లో ఏంటంటే రెండు ప్రిజమ్స్ ఉంటాయి. ఆ రెండు ప్రిజమ్స్ ద్వారా చూసినప్పుడు ఒక ట్రీ వచ్చేసరికి ఆ ట్రీ యొక్క విడ్త్ తెలుసుకోవడం కోసం దూరంగా నుంచునే మనం దాని దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఫిజికల్గా అన్టచ్డ్గా ఉండి దూరంగా నుంచుని మనం ఇక్కడ ఉన్న స్కేల్ అనేది జరపచ్చు. అంటే లోపల రెండు ప్రిజమ్స్ ఉంటాయి. ఓకే, సో ఒక ప్రిజమ్ని జరుపుతూ ఉంటాం, ఒక ప్రిజమ్ ఫిక్స్డ్గా ఉంటుంది. దీనికే క్యాలిపర్ అనేది అటాచ్ అయి ఉంటుంది, పైనేమో మెజర్మెంట్స్ ఉంటాయి. వీటికి కాన్స్టెంట్ అవి ఉంటాయి, అన్ని కన్వర్షన్ ఫ్యాక్టర్స్ అన్ని కూడా. ఇక్కడ ఒక క్యాలిపర్, దీన్ని ఈ హ్యాండిల్ అలా కొంచెం జరుపుతూ ఉండి ఇక్కడ దాకా వచ్చేసరికి సపోజ్ ట్రీ దగ్గర ఆ లైన్స్ కరెక్ట్ గా మ్యాచ్ అవుతున్నాయి ఆ ట్రీ విడ్త్కి. సో అక్కడ ఫిక్స్ అయిపోయి ఇక్కడ ఎంత వచ్చిందో రీడింగ్ చూసుకుంటూ ఉంటాం. దాన్ని బట్టి అప్పర్ స్టెమ్ డయామీటర్ అనేది చేసుకోవచ్చు. సో మెయిన్ గా ఇది అప్పర్ స్టెమ్ డయామీటర్ కి బాగా విరివిగా ఉపయోగించేది బార్ అండ్ స్ట్రౌండ్ డెండ్రోమీటర్. కానీ వీలర్స్ పెంటాప్రిజం కూడా ఉపయోగిస్తూ ఉంటారు అప్పర్ స్టెమ్ డయామీటర్ కి మెజర్ చేయడం కోసం. ఓకే, జస్ట్ ఏ మినిట్. ఎస్, సో అలాగే ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ ద ఫెల్ ట్రీ ఈజ్ మోస్ట్ యాక్యురేట్లీ మెజర్డ్ బై సెక్షనల్ మెథడ్ అండి. జైలోమీటర్ ద్వారా ఒక్కొక్క సెక్షన్ దగ్గర ఎంత ఉంది డయా అన్నది మెజర్ చేసి దాన్ని బట్టి వాల్యూమ్ కరెక్ట్ గా యాక్యురేట్ గా క్యాలిక్యులేట్ చేయగలుగుతాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్ అబౌట్ ది yield టేబుల్ బేస్డ్ ఆన్ ది ఫుల్లీ స్టాక్డ్ నార్మల్ స్టాండ్స్? ఓకే, షోస్ ది ఫ్యూచర్ గ్రోత్ ప్రెడిక్షన్? ఓకే, ఇంక్లూడ్స్ ది థిన్నింగ్ షెడ్యూల్? ఓకే, బట్ దే ఆర్ ది సైట్ స్పెసిఫిక్ అన్నది మాత్రం కరెక్ట్ కాదు. దే ఆర్ జనరల్. yield tables are general in nature. They are not site specific sometimes, most of the times yield tables అనేవి, but stand tables అనేవి site specific. So 1, 2, 3 are the right answers. Just a minute. నెక్స్ట్ వన్, ద బేసల్ ఏరియా ఏంటి, వాల్యూమ్ టేబుల్ ఏంటి, ట్యాపర్ ఈక్వేషన్ ఏంటి, సైట్ క్వాలిటీ ఏంటి? సైట్ క్వాలిటీ ఈజ్ వాల్యూమ్ టేబుల్, ట్యాపర్ ఈక్వేషన్ ఇవన్నీ చూద్దాం. ఓకే, సో బేసల్ ఏరియా వచ్చేసరికి ఏంటది, ఇట్స్ పై ఇంటూ dBh స్క్వేర్, dBh/2 ఇదే. ఏ ఈజ్ 1, డయామీటర్ ది బేస్ హైట్ కదండి, డి అనుకోండి, πd²/4 చెప్తుంది కదా ఇలాగా. ఓకే, సో ఏ ఈజ్ 1, వాల్యూమ్ టేబుల్ బి ఈజ్ 2, లోకల్ వాల్యూమ్ టేబుల్ ఈక్వేషన్, టేపర్ ఈక్వేషన్ dBh టు ది హైట్ రేషియో. ఓకే, టేపర్ ఈక్వేషన్ కి అంటే ఏం లేదండి, ఫంక్షన్ ఆఫ్ ది dBh అండ్ ది హైట్. డయామీటర్ అట్ ది బేస్ హైట్, ఆ హైట్ ఈ ఫంక్షన్స్ ఇన్పుట్స్ కింద తీసుకుని టేపర్ ఈక్వేషన్ అనేది బిల్డ్ చేయడం జరిగింది. సో దాన్ని బట్టి సైట్ క్వాలిటీ వచ్చేసరికి ఇట్స్ ఎ డామినెంట్ హైట్, D is 4, సో A is 1, B is 2, C is 3, D is 4. స్టాండ్ టేబుల్ is prepared before yield table, నిజమే. yield table is generalized for many stand tables, నిజమే. both A and R are true and R explains the A. Okay, which of the following is not a remote sensing platform? Landsat remote sensing, drone remote sensing, LiDAR light detection and ranging remote sensing. ఇది థియోలైట్ మాత్రం రిమోట్ సెన్సింగ్ కాదండి. నెక్స్ట్ ఏపీఎస్సి 2020లో వచ్చింది, ది మీన్ యాన్యువల్ ఇంక్రిమెంట్ ఈజ్ మాక్సిమం ఎట్ ఎక్కడో చెప్పండి, బయోలాజికల్ రొటేషన్ దగ్గర. ఏజ్ వెన్ CIA ఈక్వల్స్ టు MIA, ఇది రైట్ ఆన్సర్. సో ఫార్మ్ ఫ్యాక్టర్ ఫర్ కోనికల్ ట్రీ ఈజ్, కోనికల్ ట్రీ అంటే ఏంటండి, 1/3 ఇంటూ πr² ఇంటూ h, లేదా 1/3 ఇంటూ πd²/4 ఇంటూ h. ఇది కోనికల్. సిలిండర్ అయితే
πd²/4 into h. సో ఈ రెండింటి రేషియో కనుక తీసుకుంటే ఎంత వచ్చిందండి? 1/3 వచ్చింది. 0.33 ఫార్మ్ ఫ్యాక్టర్ అంటే అదే కదండి, ట్రూ వాల్యూమ్ డివైడెడ్ బై ది వాల్యూమ్ అట్ ది dBH. ట్రూ వాల్యూమ్ ఎంత? 1/3 into πd²/4 into h. వాల్యూమ్ అట్ dBH ఎంత? πd²/4 into h. అంటే మిగిలింది 1/3, 0.33. ఇన్ ప్రిజమాటిక్ కంపాస్ సర్వే ద బేరింగ్ ఈజ్ మెజర్డ్ ఫ్రమ్ ది మ్యాగ్నెటిక్ నార్త్ అండి. ద స్టంప్ హైట్ ఇన్ dBH మెజర్మెంట్ షుడ్ నాట్ ఎక్సీడ్ 30 సెంటీమీటర్స్ అండి. స్టంప్ హైట్ అంటే ఏం లేదు, చెట్టుని నరికేగా మిగిలింది ఉంటుంది చూడండి, దాన్నే స్టంప్ హైట్ అంటారు. ఇది గ్రౌండ్ నుంచి 30 సెంటీమీటర్స్ మించి ఉండకూడదు అని నార్మల్ గా ఒక థంబ్నెయిల్ లాంటిది పెట్టుకున్నారు. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. And see you soon in the next video. Thank you. Tata. Bye bye and Jai Hind.